పవన్ కళ్యాణ్ గారి మీద కోర్టులో కేసు వేయడంగా విజయ్ కుమార్ గారు అవచ్చు ప్రభుత్వ సొమ్ము వాడుతున్నారని చెప్పి ప్రభుత్వ నిధులు వాడుతున్నారని చెప్పి సినిమాలకి ప్రమోషన్స్కి ఇలా మొన్న కూడా ఒక న్యూస్ వచ్చింది. ఎలా చూడొచ్చు దీన్ని? అంటే పవన్ కళ్యాణ్ గారిని ఫోకస్ చేస్తూ ఇలాంటి న్యూస్లు కోర్టులో ఉన్న అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న వాటి కోసం మనం డిస్కషన్ చేయకూడదు. అత్యున్నత న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలా. ఎందుకంటే ఇది రాజ్యాంగం, ప్రజాపాలన. ఎవరైనా వేయొచ్చు, ఎవరైనా సరే కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉండాలి, బద్దుడై ఉండాలి. కానీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి నాకు కొంచెం చదువు రాకపోయినా అవగాహన అయితే ఉంది, ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ గారు పర్మిషన్ తీసుకొని సెలవు పెట్టి ఆయన మొత్తం టోటల్గా సినిమా ఏదైతే ఉందో ఆయన సినిమాకి ఆయన ప్రచారం చేసుకోవడానికి కానీ ప్రతిదానికి హక్కు ఉంది. ఆయన ఓన్ డబ్బులతో ఆయన ప్రచారం చేసుకున్నాడు. ఆయన గవర్నమెంట్ మాధ్యమం ఏమైనా వాడితే, గవర్నమెంట్ మాధ్యమంలో ఏమైనా పబ్లిసిటీలు ఇస్తే, గవర్నమెంట్ ఏమైనా ఎక్కడైనా చేస్తే తప్పు. నెంబర్ 1. ఆ పరిస్థితి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి రాలా. పవన్ కళ్యాణ్ గారు ఆయన సంపాదించిన డబ్బులు 100 కోట్లు వదులుకొని ఆయన మొత్తం టోటల్గా లగ్జరీ జీవితం వదులుకొని అన్నీ వదిలి 2009లో ప్రజారాజ్యం పార్టీ అన్నయ్య గారు పెడితే దాంట్లో యువరాజ్యం నాయకుడిగా ఆ రోజు నుంచి ప్రజల్లో ఉంటూ ప్రజల మన్నన పొందుతూ ప్రజలే నా జీవితం అంటూ, దేశం నా జీవితం అంటూ, దేశం కోసం నా ప్రాణం అర్పిస్తానంటూ ఈరోజు భార్యా పిల్లలు కూడా అరగంట కూడా స్పెండ్ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే సినిమా ముఖ్యమా, ప్రజలు ముఖ్యం అంటే నాకు ప్రజలే ముఖ్యం. సినిమా ముఖ్యమా, పార్టీ ముఖ్యం అంటే నాకు పార్టీయే ముఖ్యం. సినిమా ముఖ్యమా, దేశం ముఖ్యం అంటే నాకు దేశమే ముఖ్యం. నాకు ఎందుకంటే నా ప్రజలని నేను ఏదో చెయ్యాలనుకుంటున్నా. ప్రజలు ఈరోజు రాక్షస పాలనలో ఉన్నారు గతంలో. ఆ పాలన నుంచి మామూలు మనిషిని చేయాలనుకున్నా. ఆ పాలనని మొత్తం టోటల్గా కూటమి చేసి ఆ కూటమి నుంచి ఆ విముక్తి చేయాలనుకున్నా. అలాగే అందుకే చంద్రబాబు నాయుడు గారితో కలిసా, అందుకే మోడీ గారిని కలిసా, అందుకే ఈరోజు తమిళనాడులో కూడా మొత్తం టోటల్గా ఒక మంచి పాలన రావాలని మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నా. దేశం కోసం మంచి వ్యక్తిని, దేశం కోసం బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా. కనుక అందుకే ప్రజల కోసం ఎండనక వాననక తిరగాలనుకుంటున్నాడే తప్ప, మాట్లాడాలనుకుంటున్నాడే తప్ప తెలియని వాళ్ళకి, అవగాహన లేని వాళ్ళకి నేను ఒక్కటి చెప్తున్నా. ఆయనకు వచ్చిన నెల సాలరీ ఎవరికి ఇస్తున్నాడో, ఒక అనాథ పిల్లలకి ఎంతెంత ఇస్తున్నాడు, ఎక్కడెక్కడ ఇస్తున్నాడు, ఎలాగిస్తున్నాడు ఒక్కసారి తెలుసుకోండి. తెలుసుకోలేకపోతే మాకు రాదు, మాకు చేదు, మాకు తెలియదు అని అంటే పెన్ను బలపం తీసుకొస్తే అభిమానులు ఎక్కడికి వెళ్ళినా కూడా అభిమానులు ఉంటారు. అభిమానులు మీకు పెన్ను బలపంతో నేర్పిస్తారు, రాసిస్తారు. ఒక బడి నేర్చుకోండి అంతే తప్ప ఆయన కోసం మీరు ఆ అవాకులు చవాకులు పేలితే ఎవరు ఊరుకోరు. రెండోది, కొనిదెల ఫ్యామిలీకి ఇవ్వడం తెలుసు, తీసుకోవడం తెలియదు. కొనిదెల ఫ్యామిలీకి పెట్టడం తెలుసు, ఆశించడం రాదు. కొనిదెల ఫ్యామిలీ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి వాళ్ళకి కూడా సహాయం చేయాలని చూస్తారు, ఆదుకోవాలని చూస్తారు. బ్లడ్ బ్యాంక్ నుంచి హెల్త్ నుంచి రామ్ చరణ్ గారు కానీ, ఉపాసన గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు సంపాదించిన డబ్బుల్లో మ్యాక్సిమం ప్రజలకు పెట్టడానికే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు చేయిచాపే పరిస్థితులు కాదు. వాళ్ళు 10 మందికి పెట్టే వ్యక్తులు. కనుక ఆ వ్యక్తుల మీద మీరు మాట్లాడితే మీరు 100% మిమ్మల్ని నేను ఏమైనా అనాలనుకున్నా కూడా అది, ఎందుకంటే మెగాస్టార్ ఫ్యామిలీ కానీ, చిరంజీవి గారు కానీ, కొనిదెల ఫ్యామిలీ ఒప్పుకోరు. ఎందుకంటే ఎదుటివాడిని కించుపరచకు, ఎదుటివాడిని మాట్లాడకు, ఎవరి కర్మాన వాళ్ళే పోతారు. నీకు చేతనైతే మంచి చెయ్యి, నీకు చేతనైతే మా పేరు మీద సేవ చేసి 10 మందిని కాపాడు. అంతే తప్ప వాళ్ళు అన్నారని చెప్పి వాళ్ళకి విలువ లేదని మనం విలువ లేకుండా మాట్లాడొద్దు. అది వాళ్ళ సంస్కారం. మీకు సంస్కారం లేకపోయినా సంస్కారం నేర్పించిన చిరంజీవి గారి, కొనిదెల ఫ్యామిలీ అది తెలుసుకోమని దయచేసి మాకైతే అసభ్యకరంగా మాట్లాడడం రాదు. నమస్కారానికి ప్రతి నమస్కారమే వచ్చు తప్ప నమస్కారం లేని వాళ్ళకి, మీలాంటి వాళ్ళని ఈరోజు ఎవరెవరో మాట్లాడుతున్నారు. అది వైసీపీ బ్యాచ్ అవ్వచ్చు, లేకపోతే మేబీ ఇంకో బ్యాచ్ అవ్వచ్చు, కెట్టనోళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇష్యూస్ బేస్డ్ ఇస్ ఫైట్. ఇష్యూస్ బేస్డ్ ఆయన రాజకీయంగా ఎదుర్కోండి, ఆ రాజకీయంగా ఆయన ఎదుర్కొంటాడు. అంతే తప్ప మీరు ఏదేదో ఆయన తినేశాడు, ఆయన 100 కోట్లు వదులుకొని లగ్జరీ హౌస్ వదులుకొని, లగ్జరీ జీవితం వదులుకొని
రాజా లాంటి జీవితం వదులుకొని ప్రజల కోసమే బతుకుతున్నాడు, ప్రజల కోసమే వచ్చాడు, ప్రజల కోసమే ఉన్నాడు. దేశం కాపాడుదామని, రాష్ట్రాన్ని కాపాడుదామని, సస్యశ్యామలం చేద్దామని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనికి ఆయన సినిమా నిర్మాతకి సహాయం చేయడం కోసం, సినిమాని కాపాడడం కోసం ఆ రోజు ఫంక్షన్గా ఆయన భాగంలో ఆయన ఏదైతే ఉందో అడ్వర్టైజ్మెంట్ వాటికి రావడానికి ఆయన సొంత డబ్బులతో వచ్చాడని, ఇది పర్మిషన్ తీసుకొని చీఫ్ మినిస్టర్గా వచ్చారని నాకు తెలుసని, ఛాంబర్ నుంచి రేట్లు అంటున్నారు, ఛాంబర్ నుంచి రేట్లు పెట్టారని, యాజ్ అ రూల్ హోమ్ సెక్రటరీ రేట్లు ఛాంబర్ నుంచి వచ్చిందని పరిశీలించే రేట్లు ఇచ్చారని, ఇవన్నీ మీకు తెలియవు కాబట్టి నాకు తెలుసు అని నేను చెప్తున్నా. కానీ ఇది కోర్టు విషయంలో అంటారు యాజ్ పర్ రూల్, కోర్టు వారు ఏ నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయాన్ని కట్టుబడే ఉంటారు తప్ప ఇది మామూలుగా ఏంటంటే కోర్టులో ఉన్న వాటిని మనం మాట్లాడకూడదు కాబట్టి కనుక దానికోసం నేను డిస్కషన్ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారి కోసం అడిగిన దానికి పవన్ కళ్యాణ్ గారి కోసం నేను చెప్పడం జరిగింది. అది కొనిదెల ఫ్యామిలీ ఎవరికైనా పెట్టేదే కాదు, తీసుకునేది కాదు అని మాత్రం మళ్ళా ఒక్కాడించి చెప్పడం జరుగుతుంది. ఇది తెలియని వాళ్ళకి, తెలిసిన వాటికి టిక్ కొట్టు ఖాళీగా ఉన్న వాళ్ళకి, టిక్ కొట్టుకున్న వాళ్ళకి ఇది అందరూ తెలియజేయవలసిందిగా కోరుతూ ఇట్లు మీ నట్టుకుమార్. థ్యాంక్ యూ.